ఏంటి 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ రాజధానిగా ఏర్పాటు చేసుకొని ఉమ్మడిగా ఉండొచ్చు అని చెప్తే అది వదిలేసి పారిపోయించావు కదా. నీ తప్పిదం కాదు అది, నీ దుర్మార్గం కాదు అది. నిన్ను తంతే ఇక్కడికి వచ్చావు కదా. నువ్వు ఇక్కడికి వచ్చి అన్ని తాత్కాలికం అని కట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావే. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ఎవరు తప్పు చేశారు? ప్రజలు తప్పు చేశారు, నువ్వు తప్పు చేశావు. నువ్వు తప్పు చేసి కట్టుబట్టలతో వచ్చానంట. కట్టుబట్టలు ఎవరు రమ్మన్నారు? నిన్ను 10 సంవత్సరాలు అక్కడ రాజధానిగా ఉండమన్నారు. మిమ్మల్ని 10 సంవత్సరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకోమన్నారు. 2,500 కోట్ల రూపాయలు మేము ఇస్తామన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. పోలవరం నిర్మాణం చేస్తామన్నారు. ఏదైంది ఒకటి చెప్పు. పోలవరం నిర్మాణం అయిందా? 2,500 కోట్లు మాత్రం ఇచ్చారు. పోలవరం నిర్మాణం కాలా, ప్రత్యేక హోదా రాలా. నువ్వు మాత్రం పారిపోయొచ్చావు. అక్కడ తంతారని పారిపోయొచ్చి ఇక్కడికి వచ్చి అన్ని తాత్కాలికం అని కట్టి డబ్బులన్నీ సర్వనాశనం చేసి ఇవాళ మళ్ళా అప్పుల కోసం ఎగబడతా ఉన్నావు. 52,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉందా ఇవాళ రాష్ట్రానికి? ఏదో కేంద్ర ప్రభుత్వం నీకు అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. గ్రాంట్ ఇచ్చారా? పోనీ గ్రాంట్ తెచ్చుకో. సో చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన అబద్ధాలు ఆడి అమరావతి పేరుతో ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు. ఇది ఇవాళ కాకపోయినా అమరావతి రైతులకి, రాష్ట్ర ప్రజలకి, నలుచెరుగులా ఉన్న రాష్ట్ర ప్రజలకి, శ్రీకాకుళం దగ్గర నుంచి తిరుపతి, అనంతపురం అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా తెలిసి వస్తుంది. అమరావతి సర్వస్వం అనుకోవటం చాలా తప్పది. ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది దుర్మార్గం కూడా అని సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏమని? ఆయనకి నేనేంటంటే పవన్ కళ్యాణ్ గారికి కన్సిస్టెన్సీ ఉండదు. ముస్లింలే దేశభక్తులు అంటాడు, ముస్లింలే ఉగ్రవాదులు అంటాడు. మళ్ళా ఈ రకంగా కన్సిస్టెన్సీ లేనటువంటి స్టేట్మెంట్స్ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వటం సర్వసాధారణం. ఆయన ఒక చిన్నపిల్లోళ్ళు అంటాడు. అందుకనే మన మోడీ గారు చాక్లెట్ కూడా ఇచ్చాడు. ఆయన కన్సిస్టెన్సీ ఉండదు. ఆయన ఎప్పుడు ఏ మాట మాట్లాడతాడో తెలియదు. ఇది నా అభిప్రాయం. నేను ఇంతకుముందు అనేక సందర్భాల్లో చెప్పి ఆయన రాజకీయాలకు పనికిరాడరా బాబు అంటే మా వాళ్ళందరూ ఎగబడి ఓట్లు వేశారు. ఇప్పుడు కానీ తెలుసుకుంటారు. నేను చేసేది ఏముంది? ఓకే. ఇటువంటి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కోవలోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు. దాంతో ఆరబెట్టుకోవడానికి ఒక్కో రైతుకు 2-3 వేలు అవుతుంది. కాబట్టి ఏమన్నా 17 నుంచి 22 వరకు ఏమన్నా కేంద్రంతో మాట్లాడే అవకాశం చేస్తారా? ఏమన్నా ఇంకా దానికి ఏమన్నా ప్రత్యామ్నాయ మార్గాలు రైతు ఇబ్బంది లేకుండా చేయదలుచుకున్నారా? మీరు ఇంకొంచెం అప్డేట్ చేసుకోవాలండి. 17% నుంచి 24% వరకు మేము వెసులుబాటు కల్పించామండి. మీరు వినండి, ఒక్క నిమిషం వినండి. మీరు ఎక్కడ ఉన్నారో కనపడడం లేదు కానీ ఒక్క నిమిషం మీరు వినండి. సో అదేంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కొన్ని నిర్ణయాలు, ఆదేశాల మేరకు నడుచుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందండి. యంత్రాల ద్వారా ఈరోజు జరుగుతున్న ఎక్కువ కటింగ్ ఏదో జరుగుతుందో దాని ద్వారా ఏంటంటే కేవలం తేమ శాతమే కాదు, కొంచెం గడ్డి అటువంటివి కూడా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో దీనివలన కొంతమంది రైతులకి నష్టపోయే విధంగా ఈ మిల్లర్లు వ్యవహరిస్తున్నారు. ఆ పొరపాటు జరగకుండా నేను ఇందాక చెప్పినట్టు తేమ శాతం విషయంలో మాత్రం పొరపాటు జరగదు. 17% నుంచి 24% వరకు మాత్రం ఆ వెసులుబాటు ఉంది. తప్పకుండా దాన్ని ఇంకా సిస్టమేటిక్గా జరిగేటట్టు ఎక్కడ పొరపాటు జరగకుండా మేము చూసుకుంటాం. ఆయన కనీసం 50 కోట్లు కూడా ఇవ్వలేదు 5 సంవత్సరాల్లో ధరల స్థిరీకరణ గురించి. ఆయన ఏం మాట్లాడతాడండి ఈ రోజున? చెప్పండి. నిజంగా చెప్తున్నాను, అసలు అది చాలా అవగాహన లేని వ్యక్తిగా నిన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల కోసం నిజంగా ఆయన ఆలోచించుంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం కార్యక్రమాలు చేశారు, ఏ విధంగా నిలబడ్డారు చెప్పమనండి. అదే కూటమి ప్రభుత్వం ఈ 5 సంవత్సరం ఈ 10 నెలల్లో ఎన్ని మార్పులు తీసుకొచ్చాం. కొన్ని పంటల విషయంలో అనేక కారణాల వలన ధరలు పూర్తి స్థాయిలో రైతుకి అనుకున్నట్టుగా అది రాలేదనే ఆవేదన ఉన్నది. కానీ దాన్ని మార్చుకునే విధంగా కరెక్ట్గా మేము మన కమర్షియల్ క్రాప్స్ని ఫోర్కాస్టింగ్ విధానం కూడా కొత్తగా తీసుకొచ్చే విధంగా కేబినెట్ ఉపసంఘం ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారు వేశారు. అందులో భాగంగా మేము నిపుణుల్ని జాయిన్ చేసుకున్నాం. ప్రతి నెల సమీక్షిస్తున్నాం. ఎప్పుడైనా సరే కొన్ని పంటల విషయంలో ఎక్కడ కూడా
రైతు నష్టం కలగకుండా ఒక మార్పు తీసుకురావడానికి కోసం ఒక ప్రయత్నం ప్రభుత్వం నుంచి తప్పకుండా మేము కొన్ని సూచనలు ఇస్తూనే ఉన్నాం. కాదు సార్, ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి రైతులు రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తున్నారు. రీసెంట్గా ఇప్పుడు జగ్గంపేటలో కూడా వాళ్ళ వెహికల్స్ బంద్ చేసి రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తున్నారు రైతులు. అది అంటే ఒక విధంగా మేము గర్వపడుతున్నాం అండి. ఇందాక అన్నట్టు ఏ ప్రభుత్వం చేయని విధంగా మేము 48 లక్షల మెట్రిక్ టన్నులు మేము ధాన్యం కొనుగోలు చేసాం. 11,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి 24 గంటల లోపే జమ చేశాం. సో మిగతా వ్యవస్థ అంటే మిల్లర్లు కానివ్వండి, దళాలు కానివ్వండి, వాళ్ళని నమ్మకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఒక ఆలోచనతోటి, ఒక కోరికతోటి రైతులు ఎదురు చూస్తున్నారు. తప్పులేదు, కానీ ప్రభుత్వం నుంచి కూడా దానికి ఆ విధంగా మేము సిద్ధం అవ్వాలి. మా రైతు సహాయ కేంద్రాల్లో మేము గోతాలు ఏర్పాటు చేసుకోవడం, అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం. నేను మరొకసారి చెప్తున్నా మీకు, గత సంవత్సరం ఈ రోజు వరకు కొన్నది, ఈ రోజు కాదు మొత్తం రబీ సీజన్ వరకు కొన్నది 37 లక్షల మెట్రిక్ టన్నులు. అదే మన కూటమి ప్రభుత్వం ఈ రోజు వరకు 48 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. ఇంకొక 8 లక్షల నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నులు కొనడానికి మేము సిద్ధమవుతున్నాం. కొంచెం సమయం ఇవ్వండి. రేపు సాయంత్రం కల్లా ఒక సుదీర్ఘమైన సమావేశం ఏర్పాటు చేసుకుని వివరాలన్నీ తీసుకుని ఖచ్చితంగా మండల వారీగా టార్గెట్లు పెంచుకుని రైతులకు ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. రైట్ సార్, ఇప్పుడు ధాన్యానికి టాటా అంటే 75 కేజీలకి 1,550 రూపాయలు మన మద్దతు ధర ఉంటారు మీరు పెట్టారు. వీళ్ళ లెవెల్లో వాస్తవంగా వెళ్తే 1,250 రూపాయలకి రైతు అమ్ముకునే పరిస్థితి. ఎందుకంటే మేము కౌలు రైతులు, మాకు సీఎంఆర్ అమ్ముకునే అవకాశం లేదని కౌలు రైతు వ్యక్తం చేసిన పరిస్థితి. 100కి వ్యవసాయం చేసే వాళ్ళలో 70% మంది కౌలుదారులే. వాళ్ళకి గతంలో కౌలు హక్కుదారులు పత్రం ఉండేది లేదని చెప్తున్నారు. దీన్ని ఎట్లా రెక్టిఫై చేస్తున్నారు మీరు? అది కరెక్ట్ కాదండి. మీ దగ్గర ఉన్న సమాచారం, ఈ క్రాప్ విధానం, ఈ పంట విధానంలో ఖచ్చితంగా ఎవరైతే కష్టపడి పండిస్తున్నాడో రైతు, అతనికే ఆ అర్హత దొరికేటట్టు అన్ని విధాలుగా ఏర్పాట్లు ఇప్పుడు కాదు, ఒక 10 నెలల క్రితం నుంచే మేము చేసుకుంటూ వస్తున్నాం. సో కౌలు రైతు కోసమే నిలబడుతుంది మా ప్రభుత్వం. కౌలు రైతు నష్టపోయే ప్రసక్తే లేదు. గతంలో పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక సందర్భాల్లో ఏ విధంగా కౌలు రైతుల కోసం అండగా నిలబడ్డామో మరొకసారి రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తున్నాం.